విద్యాసు కథలు ఇప్పుడు చెప్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ విద్యాసు కథ చెప్పడం ముఖ్యం, కానీ ఎంతమంది ఉన్నారో అనేది ఆలోచన చేసేవాళ్ళు కాదు. అంటే అది అవసరమేమో అనిపిస్తుంది. నేను కూడా ఒక విద్యాసు లాగా కథ చెప్పడం వరకే అని తర్వాత ఇంకొకటి ఏంటంటే విక్రాంత్ లాంటి వాళ్ళు ఏంటంటే మొట్టమొదట ప్రాబ్లీ దోస్ డేస్ ఒక డాక్టర్ కొత్తగా అక్కడికి వస్తుంటే అందరినీ కలిపి నేను ఇక్కడ వస్తున్నాను, మీ ఇంట్లో వస్తున్నాను. సో ఈ నేపథ్యంలో మనకి 365 రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే 366 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. దినం దినము, ప్రకృతి, దివసము, వికృతి, దినము, వారము, పక్షము, మాసం. స్టూడెంట్ టీచర్ కాంబినేషన్ అగైన్. సో WHO కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలను నిర్దేశిస్తారు. సమాచారాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాలనేది ప్రధాన ఉద్దేశం. చాలా మటుకు అవగాహన లోపం వలన ఆరోగ్యంలో అవగాహన చాలా ముఖ్యం. అది లోపించడం వలన చాలామంది జబ్బులుగా పడుతున్నారు. ఈ నేపథ్యంలో WHO నేషనల్ ఇదిగా కాల్స్ ఇచ్చినా కానీ చాలామంది డాక్టర్లు స్పందించడం లేదు. అంటే ముఖ్యంగా ప్రభుత్వము, ప్రభుత్వేతరము రెండు ఇదైతే ప్రభుత్వేతరం కూడా బాధ్యత ఉంది, ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంది. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు అంటే చాలా విస్తరించి ఉన్నాయి, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. వాళ్ళు ఎక్కువగా ఈ కార్యక్రమాలని వాళ్ళ భుజస్కంధాలు వేసుకొని చేయాలి. కారణాంతరాల వలన అంత నేపథ్యంలో మనం ప్రభుత్వేతరగా ఉంటూ దీన్ని కొంతవరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఏమైందంటే మనకు డాక్టర్లలో తెగలు ఆలోచన చేస్తే కొత్త తరం అలాంటి విక్రాంత్ లాంటి వాళ్ళు, లాంటి వాళ్ళు స్ట్రగుల్, వాళ్ళని ఏమనేది అనిపించలేదు. దే ఆర్ స్ట్రగ్లింగ్ టు సెటిల్ ఇన్ ద పొజిషన్. మరి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్స్ అనుకుంటే స్ట్రగుల్ చేసి అలసిపోయినారు. వాళ్ళేమో స్ట్రగుల్ చేస్తున్నారు, వీళ్ళు స్ట్రగుల్ చేసి అలసిపోయినారు. వీళ్ళు ఏమంటారు, మేము స్ట్రగుల్ చేస్తున్నాం, పోయా నీకు నర్సింగ్ డాక్టర్ పొద్దుకోక పిలుస్తారు లేవయా ఊరికేనే, మేము పోయి వినాలన్నా ఏమవుతుంది అని. తలపండిన వాళ్ళకి ఏమంటే ఓ ఇప్పుడు ఏంటి చూసినాం లేవో ఇంకా ఏంది కదా మీరు చెప్తా. ఇంకా ఎవరు దీనికి గంట కట్టే వాళ్ళు ఎవరు గంట కట్టాలా, ఒక ఇది నడవాలా, వ్యవస్థ నడవాలా. కాబట్టి ఇంకోటి ఏంటంటే సో టేక్ హోమ్ మెసేజ్ ఇస్ మై పాంప్లెట్. సో మళ్ళీ చెప్పిన విషయాలే ఉంటాయి ఇందులో, కాదంటే కొంచెం గ్రాంధికంగా ఉంటాయి, కొంచెం గ్రామీణ భాషలో కూడా దిగుతాను నేను. మినిమం ఒక్కసారి ఎవరితో మరి అంతే కదా.